అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి దాని లోతుల్లోకి వెళ్దాం. కథ పేరు తెనాలి రామకృష్ణ తేజోపుష్పం రహస్యం. ఆ ఇది చాలా ఆసక్తికరమైన కథ. విజయనగరంలో రాజుగారికి ప్రాణంతో సమానమైన ఒక తోట. అందులో రాత్రిపూట అంటే వెలుగులు చిమ్మే తేజోపుష్పాలుండేవన్మాట. అవును, కాని ఉన్నట్టుండి ఆ పువ్వులన్నీ వాడిపోవడం మొదలుపెట్టాయి. వాటి కాంతి మొత్తం మాయమైంది. ఇక రాజుగారి ఆవేదనకు అంతేలేదు. వెంటనే రాజసభలోని మేధావులంతా రంగంలోకి దిగారు. రాజవైద్యులు, తోటమాలెలు, ఒకరిని మించి ఒకరు. ఏమేం చేశారంటారు? ఓహ్, చెయ్యని ప్రయత్నం లేదు. అరుదైన ఖనిజాలు, ప్రత్యేకమైన ఎరువులు, ఆఖరికి మంత్రతంత్రాలు కూడా ప్రయత్నించారు. అయినా ఏమీ లాభం లేకపోయిందే. ఏమీ లేదు. ఇది ఒక రకంగా చూస్తే ఒక క్లాసిక్ ఓవర్ ఇంజనీరింగ్ సమస్య లాంటిది. అంటే ఒక పెద్ద సమస్య కనపడగానే దానికి అంతకంటే పెద్ద పరిష్కారం ఉండాలని అందరూ అనుకున్నారు. సరిగ్గా ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అందరూ విఫలమైన చోట మన తెనాలి రామకృష్ణుడు వస్తారు. ఆయన రావడమే వింతగా ప్రవర్తించారు. అవును, ఏ మంత్రాలు అడగలేదు, మందులడగలేదు, కేవలం తోటలో ఒక చిన్న చీకటి గుడిసె, ఇంకా ఒక సాధారణ మట్టికుండ కావాలన్నారు. అంతే. ఇది అందరికీ చాలా వింతగా అనిపించుంటుంది కదా. ఖచ్చితంగా. ఎందుకంటే అది పూర్తిగా వ్యతిరేకమైన ఆలోచన. అందరూ పువ్వులకు ఏదో ఇవ్వాలి అని ప్రయత్నిస్తుంటే తెనాలి వాటినుంచి కొన్నింటిని తొలగించడానికి సిద్ధమయ్యారు. అంటే ఆయన వెంటనే పరిష్కారం కోసం చూడలేదు. కొన్ని రోజుల పాటు, ముఖ్యంగా రాత్రివేళల్లో, కేవలం ఆ పువ్వులను మౌనంగా గమనించారు. సమస్యను రుద్దే బదులు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఆయన చేసిన పని ఇంకా ఆశ్చర్యపరిచింది. చెప్పండి. ప్రతి సాయంత్రం ఒక మట్టికుండలో మామూలు మట్టి, కొద్దిగా వర్షపు నీరు పోసి వాడిపోయిన పువ్వును అందులో నాటారు. ఆ తర్వాత దానిపై ఒక నల్లటి వస్త్రం కప్పేశారు. పగలుగాని రాత్రిగాని అసలు ఏ కాంతి తగలకుండా పూర్తి చీకట్లో ఉంచారన్నమాట. ఇది చూసి సభలోని పండితులు, మంత్రులు నవ్వుకున్నారు. వాళ్ల దృష్టిలో అది మూర్ఖత్వం. చీకటి, మట్టికుండ ఈ పువ్వులను ఎలా బ్రతికిస్తాయి అని గుసగుసలాడుకున్నారు. వారి వాదన ప్రకారం పోషకాలు, కాంతి కావాలి. కాని ఇక్కడ తెనాలి ఒక ప్రాథమిక సూత్రాన్నే అనుసరించారు. సమస్యను దాని మూలాల నుంచి చూడడం. 3 రోజుల తర్వాత ఆ క్షణం వచ్చింది. తెనాలి అందర్నీ పిలిచారు. ఆ కుండపై ఉన్న వస్త్రాన్ని నెమ్మదిగా తొలగించారు. అప్పుడు లోపల ఉన్న తేజోపుష్పం నుంచి ఒక మృదువైన, స్పష్టమైన కాంతి బయటకు వచ్చింది. పువ్వు మళ్లీ ప్రాణం పోసుకుంది. ఇదొక చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏమిటది? ఎన్నో సంక్లిష్టమైన చికిత్సలు చెయ్యలేని పనిని ఇంత సరళమైన పద్ధతి ఎలా చేయగలిగింది? దానికి కారణం తెనాలి ఇచ్చిన వివరణలోనే ఉంది. ఏం చెప్పారు రాజుగారితో? తెనాలి ఇలా అన్నారు: మహారాజా, ఈ తేజోపుష్పాలకు విపరీతమైన పోషకాలు, ఎక్కువ కాంతి అవసరం లేదు. ఓకే. అవి చంద్రకాంతిలోని సూక్ష్మశక్తిని, భూమిలోని సహజత్వాన్ని చీకటిలో ప్రశాంతంగా గ్రహిస్తాయి. అంటే నిపుణులు చేసినవన్నీ వాటిని ఇబ్బంది పెట్టాయన్నమాట. సరిగ్గా. మీ నిపుణులు వాటిపై రుద్దిన చికిత్సలు వాటిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వాటికి కావలసింది సంక్లిష్టత కాదు, సరళత అని చెప్పారు. అయితే ఈ కథ మనకు అసలు ఏం చెప్తోంది? పరిష్కారమనేది మనం ఎప్పుడో కొత్తగా ఏదో జోడించడంలో ఉండదు. నిజమే. కొన్నిసార్లు అనవసరమైన వాటిని తొలగించడంలోనే ఉంటుంది. ఆ నిపుణులంతా ఆ పువ్వుల సహజగుణాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ల పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించారు. తెనాలి మాత్రం ఆ పువ్వుకు ఏం కావాలో దానినే అడిగి తెలుసుకున్నట్టుగా చేశారు. అవును. అంటే నిజమైన విలువ తరచుగా బయటకు కనిపించే ఆడంబరంలో కాకుండా లోతైన, నిశ్శబ్దమైన పరిశీలనలోనే దొరుకుతుందని ఇది నిరూపిస్తోంది. ఇది మనందరి జీవితాలకు కూడా వర్తిస్తుంది కదా. మనం ఏదైనా క్లిష్టమైన సమస్యను ఎదుర్కొన్నప్పుడు వెంటనే దానికి మరిన్ని పొరలు జోడించి ఇంకా క్లిష్టంగా మార్చేస్తాం. అవును, చాలాసార్లు అలాగే చేస్తాం. సో అలా కాకుండా తెనాలిలా ఒక్క అడుగు వెనక్కి వేసి అసలు సమస్యకు అవసరమైన ఆ ప్రాథమికమైన, సరళమైన మార్గం ఏదో వెతకగలమా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.